అందరికీ నమస్కారం. నా పేరు గుండేపల్లి ప్రభావతి. జెడ్పీహెచ్ఎస్ సెకనేటిపల్లి లంక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇటీవల కాలంలో 2025 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న 75 మందిలో నేనొకదానిగా ఉన్నాను. ముందుగా నాకు అవార్డు రావడానికి ప్రధాన కారకులను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఆ సమయంలో అప్లై చేయడానికి నేను ఎస్సీఆర్టీలో పాల్ కంటెంట్ క్రియేషన్‌లో ఉండడం వల్ల అప్లై చేసే అవకాశం నాకు లేదు. మా హెచ్ఎం గారితో ఈ మాట చెప్పినప్పుడు నన్ను మా హెచ్ఎం గారు ప్లస్ మా కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఎంజీకే శ్రీనివాస్ గారు మా ప్రధాన ఉపాధ్యాయులు. అలాగే కాంప్లెక్స్ హెచ్ఎం గారు వచ్చి పేరు మర్చిపోయినందుకు క్షమించాలి. మా అన్నగారు ప్లస్ చింతామణి గారు నాకు మాజీ హెచ్ఎం గారు, అట్లాగే జగదీప్ కుమార్ గారు. వీళ్ళు నలుగురు నన్ను నామినేట్ చేశారు. తర్వాత డీసీబీ సెక్రటరీ గారైన హనుమంతరావు అన్నయ్య గారు ఫైనల్ సంతకం పెట్టి నా అప్లికేషన్ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. వితౌట్ నేను లేకుండా, నేను అప్పుడు ఎస్సీఆర్టీలో ఉండడం వల్ల. దేవుడు నా యందుండి ఏమి జరిగిందో తెలియదు. నాకు ఆ అవకాశం అయితే నా కృషి కంటే నా మీద నా దగ్గర నేను పనిచేసిన హెచ్ఎంస్ అండ్ డీసీబీ వాళ్ళు ఇచ్చిన నమ్మకమే అని నేను అనుకుంటాను. దాంట్లో భాగంగానే సింగపూర్ పర్యటనకు వెళ్ళే అవకాశం కూడా దొరికింది నాకు. 37 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 37 మందితో పాటుగా మన ఎస్సీఆర్టీ డైరెక్టర్ సార్ అండ్ ఇద్దరు ఫ్యాకల్టీ అక్కడ నుండి మాతో రావడం జరిగింది. సింగపూర్లో మేము మొన్న మే నెల 2వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మేము సింగపూర్లో ఉండడం అనేది జరిగింది. మెయిన్లీ నేను అక్కడ గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మేము ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవన్నీ పాటిస్తూనే ఉన్నాము. కాకపోతే ఇంకొంచెం నిబద్ధతతో మనం పనిచేస్తే సింగపూర్ని మించిన విద్యా వ్యవస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. నేను 2025 జూలై 4వ తారీఖున లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి మన కమిషనర్ సార్ విజయరామరాజు గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు నా వంతు వచ్చినప్పుడు నేను చెప్పాను. ఆర్జేడి మేడం కూడా అక్కడ ఉన్నారు ఆ సమయంలో. మీరేం చేస్తున్నారు లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి అని అడిగినప్పుడు, మా అంతట మేమే స్కూల్స్ క్లోజ్ అయిన రోజు నుండి మే నెల 15వ తారీఖు వరకు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి మేము ప్రత్యేక తర్ఫీదునిస్తున్నాము. అన్ని సబ్జెక్ట్స్లో ఎవరి ప్రమేయం లేదు. మా అంతట మేమే స్వచ్ఛందంగా వచ్చి మాకు ఒక అకాడమిక్ ఫార్మ్ అనేది ఉంది అని చెప్పినప్పుడు ఆయన చాలా అవాక్కయ్యి నా దగ్గరికి వచ్చి, అకాడమిక్ ఫార్మ్ ఉంటుంది అన్న విషయం నాకు ఇంతవరకు తెలియదమ్మా, మీరు ఏం చేస్తారు అని అడిగితే మేము చెప్పాం. మాకు డీసీబీ సెక్రటరీ గారు అండ్ డిఓ సార్ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో అకాడమిక్ ఫార్మ్ అనేది ఏర్పడిందండి. మేము ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్కరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటాము. మేము మొత్తం జిల్లానంతా కూడా గైడ్ చేస్తూ ఉంటాము. మేము ఏదైతే గైడ్ చేస్తామో అవే ఎక్కువగా ప్రశ్నలు రావడం వల్ల ఇప్పుడు ఎస్సీఆర్టీ నుంచి వచ్చే యాక్షన్ ప్లాన్ కంటే ముందు మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటాము. అంతేకాకుండా దానికి సంసిద్ధులు చేయడానికి మేము పిల్లలకు ముందుగానే తర్ఫీదునిస్తాము. అలా ఇవ్వడం వల్ల పేరెంట్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అంటే నమ్మకం కలిగింది. మాకు వచ్చిన అడ్మిషన్స్లో ఇప్పుడు చెప్పారు మొన్న సారు లోకేష్ సార్, 1,00,000 అడ్మిషన్స్ మనకి ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చినాయట. కాబట్టి అవన్నీ జరగడానికి కారణం మేము ఇచ్చిన నమ్మకమే అని చెప్పినప్పుడు ఆ వెంటనే అకాడమిక్ మానిటరింగ్ అనేది ఒకటి మన రాష్ట్ర వ్యాప్తంగా వేయడానికి కూడా అవకాశం జరిగింది. మనకందరికీ తెలుసు అది దానికి ప్రేరణ ఇచ్చింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఇక అక్కడ విద్యా వ్యవస్థ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఎన్ఐఈలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దగ్గర మేము 5 days ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగింది. అక్కడ నేను గమనించిన కొన్ని విషయాలు ఏంటంటే, ప్రతి పాఠశాల కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ప్రతి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ అనేది చేయడం, ఎవరైతే లెర్నింగ్ అవుట్కమ్స్లో వెనుకబడి ఉన్నారో వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించుకోవడం, ఎవ్రీ వీకెండ్ వాళ్ళు దాని గురించి చర్చించుకోవడం, ఇంకా ఏ పిల్లవాడు ఏ స్థాయిలో ఎక్కడ వెనుకబడి ఉన్నాడో వారి కొరకు మనం ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉంది. అది చాలా చక్కని ప్రణాళిక, అది టీం వర్క్ అనేది. ఇది మన జిల్లాలో కూడా చాలా పాఠశాలలో చేస్తూ ఉన్నాం. అన్ని పాఠశాలలో చేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది. ఇదే విషయం నేను లోకేష్ సార్తో కూడా చెప్పడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే ట్రైనింగ్స్ అండి టీచర్స్కి. అక్కడ ప్రతి ఉపాధ్యాయుడు కూడా 100 గంటల ట్రైనింగ్ తీసుకోవడం అనేది కంపల్సరీ. ఇన్ సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ అనేది ఎందుకు ఈ ట్రైనింగ్స్ అంటే, వాళ్ళను నిరంతర ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతర విద్యార్థి. ఈ విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. నాకు ఉద్యోగం వచ్చి 30 ఏళ్ళు అయింది, లేదా 35 ఏళ్ళు అయింది, ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఏంటి అనే దానిలో కాకుండా మనం ఇంకా ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి.
అందరిలోనూ కలవడం వల్ల లేతే ఎవరో మనకి పై అధికారులు చెప్పిన దాంట్లో ఏదో ఒకటి పిల్లలకు ఉపయోగపడే విషయం ఉంటుంది అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ ట్రైనింగ్స్‌ని చేసినట్లయితే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. అది సింగపూర్‌లో కంపల్సరీ అండి. ప్రతి ఉపాధ్యాయుడు అకాడమిక్ ఇయర్‌లో 100 గంటలు ట్రైనింగ్ తీసుకోవడం అనేది కంపల్సరీ చేశారు. దానివల్ల లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా 21వ శతాబ్దపు విద్యా ప్రమాణాలను అందుకోవాలనేది కదా మన అందరి యొక్క ఉద్దేశము. దానికి సంబంధించి టెక్నికల్‌గా కొంతమంది వెనుకబడి ఉంటారు. లేదా టీచింగ్‌లో వెనుకబడి ఉంటారు. వాటన్నింటిని కూడా వాళ్ళలో వాళ్ళు ముఖ్య సరస్వతి అని అంటాం. అలా వాళ్ళలో వాళ్ళు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం ద్వారా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వితిన్ 45 ఇయర్స్‌లో అంటే 1965లోనే సింగపూర్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళు నంబర్ 1 స్థానంలో ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం విద్య అనే చెప్తున్నారు వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా డాక్టర్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఫస్ట్ ప్లేస్ సోల్జర్స్ అండ్ సెకండ్ ప్లేస్‌లో టీచర్స్ ఉన్నారు. టీచర్స్ చాలా రెస్పెక్ట్ అనేది ఇవ్వడం అనేది అక్కడ జరుగుతూ ఉంది. ఇక మూడో విషయం ఏంటంటే విద్యార్థి కేంద్రిత విద్యాభ్యాసం అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంటే విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పడం కాకుండా తనంతట తానుగా నేర్చుకోవడానికి ఎక్కువ స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుడు కేవలం వెనకాల ఉండి మార్గదర్శనం మాత్రమే చేస్తూ ఉన్నారు. విద్యార్థులు మాత్రమే ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళలో వాళ్ళ పీర్ గ్రూప్ ద్వారా నేర్చుకునేది ఎక్కువ కాలం శాశ్వత కాలం ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే. తానంతట తానుగా నేర్చుకునేయడం వల్ల వాళ్ళు 21వ శతాబ్దపు నైపుణ్యాలను అందిపుచ్చుకోవడమే కాకుండా ఆ పాఠశాల విద్య లేక కాలేజీ విద్య కంప్లీట్ అయ్యేసరికి బయటకు వెళ్ళాక వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా ఉంది. ఇవన్నీ కూడా మేము గమనించినవి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నా వెనుక మాట్లాడవలసిన వాళ్ళు కూడా నేను అవకాశం ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఓ సార్‌కి, ఆర్‌జేడీ మేడం గారికి అట్లాగే విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదములు.